చూడండి, మొదటి దశలోనిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. మరలా చదవండి. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందము. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ప్రత్యేకముగా క్రైస్తవ ప్రజల గురించి వ్రాయబడినటువంటి సందర్భం. క్రైస్తవ ప్రజలను గురించి వ్రాయబడిన సందర్భం. వాయిస్ మారిపోయింది, ఏదో చేసిన నువ్వు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలా వచ్చు సార్. 5వ అధ్యాయం మొదటి నుండి చూడండి. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కర్లేదు. వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. మీకు స్పష్టంగా అర్థమైపోయింది అనుకుంటే ఇక్కడ విషయం. ఏ సందర్భం రాయబడింది అంటే ప్రభు యొక్క 2వ రాకడను గురించిన సందర్భం రాయబడింది. ఈ 2వ రాకడలో ఆ 2వ రాకడను గురించిన సందర్భం రాయిస్తూ 2 రకాల ప్రజలను అక్కడ జ్ఞాపం చేశాడు. ఒకటేమో వెలుగు సంబంధులు, మరొకటేమో చీకటి సంబంధులు. ఎవరు వెలుగు సంబంధులు అంటే స్పష్టంగా రాయబడింది పేతురు పత్రికలో, మీరు చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడిన వారు అని. అంటే గతంలో మనం ఏమై ఉన్నాము అని అంటే చీకటి సంబంధులమై ఉన్నాము. చీకటి దేనికి గుర్తుగా ఉంది అంటే సాతానుకు గుర్తుగా ఉంది, అపవాదికి గుర్తుగా ఉంది. ఎఫెసీ రాసిన పత్రికలో స్పష్టంగా రాయబడింది. 2వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పూర్వము మీరు చీకటి అయి ఉంటిరి అంటాడు. 8వ వచనం, 5:8. ఎఫెసీ 5:8. ఎఫెసీ 5:8. మీరు పూర్వమందు చీకటి అయి యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగు ఉన్నారు. వాక్యానికి వాక్యం ఇచ్చే జవాబు, మీరు వెలుగు సంబంధులు అంటే మీరు దేవుని సంబంధులు, మీరు చీకటి సంబంధులు అంటే మీరు సాతాను సంబంధులు. ఇక్కడ ఈ 2 రకాల ప్రజలను జ్ఞాపకం చేస్తూ ఈ 2 రకాల ప్రజల యొక్క అంతాన్ని కూడా జ్ఞాపకం చేశాడు. ఏమన్నాడు? అంతం ఎలా ఉండబోతుందట? దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. చీకటి సంబంధుల యొక్క ముగింపు ఏం చెప్తున్నాడు దేవుడు అంటే నాశనము. క్రైస్తవ భక్తి చేయడానికి అతి ప్రాముఖ్యమైన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఒక వ్యక్తి నిత్య నాశనం అనే నరకము నుండి తప్పించబడడానికే క్రైస్తవ భక్తి చేయాలి. నా మాట అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అసలు క్రీస్తుని ఎందుకు అంగీకరించాలి, మనము క్రైస్తవ భక్తి ఎందుకు చేయాలి అని అంటే మొదటి విషయం ఏంటంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి నిత్య నాశనం అనే నరకము నుండి తప్పించబడడానికే క్రైస్తవ భక్తి చేయాలి. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. నశించిన దాన్ని ఎవరైతే నాశనానికి జోగాడుతున్నారో, ఎవరైతే నాశన అంచుల్లో ఉన్నారో వారిని తప్పించడానికి యేసు వచ్చాడు. కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, వెలుగు సంబంధులుగా మనము జీవించామా ఆ నిత్య నాశనం అనేది తప్పించబడుతుంది. ఒకవేళ చీకటి సంబంధులుగా జీవించామా ఆ నిత్య నాశనానికి గురవుతాం మనం. ఇది ఎప్పుడు గుర్తుండాల్సిందే. భూమి మీద డబ్బులు ఉంటాయి, జబ్బులు ఉంటాయి, వస్తాయి పోతాయి. ఇవన్నీ జస్ట్ 4 రోజుల 3 నాళ్ళ ముచ్చటే. 3 నాళ్ళ ముచ్చట, డబ్బు 3 నాళ్ళ ముచ్చటే, అన్ని 3 నాళ్ళ ముచ్చట. ఊరికి అనుకుంటాం భలే వయసు అయిపోయిందిరా, భలే తినలేకపోతున్నావురా. ఈ మధ్యన నాకు గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం వచ్చింది, డాక్టర్ గారికి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం వచ్చింది, చాలా మంది ప్రాబ్లం వచ్చింది. ఏదన్నా ముందు పెట్టినా తినలేకపోతున్నాం. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఓ తెలియని రోజులు వచ్చేసినాయా, ఇప్పుడే ఉండి కూడా తెలియని రోజులు వచ్చినాయా, ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. 3 నాళ్ళ ముచ్చట మనిషి జీవితం. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి దేని కొరకు అంటే ఖచ్చితంగా నిత్య నాశనము తప్పించబడడానికి మనము జీవితకాలము వెలుగు సంబంధులుగా జీవించుదుముగాక. హల్లెలూయా. ఇక చూసినట్లయితే వారు ఎవరైతే క్రీస్తునందు రక్షణ లేని వారుగా
ఆత్మీయతను సంపాదించుకోలేని వారుగా, క్రీస్తు కొరకు బ్రతకలేని వారుగా ఉన్నారో వారి జీవితంలో వారి ముగింపు ఏంటి అని అంటే నిత్య నాశనమే. ఇదే మాట 73వ కీర్తనలో కూడా అంటాడు. ఆశాపన కీర్తనలో కూడా 73వ కీర్తనలో కూడా అంటాడు. 73వ కీర్తనలో 18వ వచనం చూడండి. నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే, ఎవరు వీరు? భక్తిహీనులు. నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు. వారు నశించున్నట్లు వారిని, నశించడం అంటే ఒక యాక్సిడెంట్ అవ్వడం, నశించమంటే డబ్బులు పోవడం, నశించమంటే ప్రాణం పోవడం, నశించమంటే రోగం రావడం, నశించమంటే కుటుంబం విచ్ఛిన్నం కావడం, ఇది కాదు. దాని గురించి రాయబడిన పదం కాదు ఇది. అక్కడ పాతాళం గురించి రాశాడు కీర్తనకారుడు 73వ కీర్తనలో, ఆసాఫ్ అనే భక్తుడు. కాబట్టి కాలుజారు చోటనే వారు ఉన్నారు. వారు భూమి మీద బాగానే బ్రతుకుతున్నారు, కానీ వారు కాలుజారు చోటనే ఉన్నారు. దేవుడు మేలుకొని ఏం చేస్తారంటే వారిని ఆ నాశనంలో నెట్టేస్తారట. జీవితకాలం నన్ను వెంబడించలేదు కనుక నీవు నా రాజ్యంలో ఉండనర్హుడవు కాదు అని నెట్టివేస్తారట. కాబట్టి ఈ దశలోనిక అనేటువంటి పత్రికలో భక్తుడైనటువంటి పౌలు గారు ఏం రాస్తున్నాడు? 2 రకాల ప్రజల గురించి రాస్తున్నాడు. ఒకటి చీకటి సంబంధించిన వారు, ఒకటి వెలుగు సంబంధించి. ఎవరు చీకటి సంబంధించిన వారు అని అంటే, గతంలో మనము కూడా చీకటి సంబంధించిన వారమే, చీకటి సంబంధులమే. అంటే క్రీస్తును ఎరగని ప్రతి వారు, క్రీస్తును అంగీకరించని ప్రతి వారు, ఏమండి నీతిలో లేని ప్రతి వారు, యథార్థతలో లేని ప్రతి వారు, పరిశుద్ధ జీవితం జీవించలేని ప్రతి వారు, అన్యాయ అక్రమాల్లో జీవించే ప్రతి వారు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా వారు చీకటి సంబంధులు అని స్పష్టంగా వాక్యం తెలియజేస్తా ఉంది. ఈరోజు నేను ఒక సంతోషకరమైన విషయం చెప్పాలి. అదేంటంటే ఇక్కడున్న మీరు చీకటి సంబంధులు కాకుండా వెలుగు సంబంధులు ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. స్తోత్రం కలుగును గాక. ఇంకో ఆహ్వానం కూడా తెలియజేస్తున్నాను. ఏంటంటే ఇంకా ఎవరైనా చీకటి సంబంధులుగా ఉంటే ఈ రోజైనా, ఇంకా ఇక్కడ కూర్చున్న వారు ఇంకెవరైనా సాతాను ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉంటే, ఇంకా ఎవరైనా సాతాను కోరికలను నెరవేర్చేవారుగా ఉంటే, ఇంకెవరైనా దేవునికి వ్యతిరేకంగా జీవించేవారుగా ఉంటే ఈ రోజైనా వెలుగు సంబంధులుగా మారడానికి అవకాశం ఉంది. దేవుడు ఆహ్వానం ఇస్తున్నాడు. ఇప్పుడైనా ఈ రోజైనా, ఈ క్షణమైనా చీకటిని విడిచి ప్రభువుని వెంబడించడానికి గట్టిగా తీర్మానం చేసుకోవాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక విశ్వాసి ఉన్నాడు. ఆయన గారు ప్రభువును నమ్మిన ప్రారంభంలో ఆయన నోటకు మాట చెప్పారట. అదేంటంటే నే వెనుతిరగన్, నే వెనుకాడన్, నా మరణము వరకు నే వెనుతిరగన్, నే వెనుకాడన్. ఈ పదము ప్రతిరోజు చెప్పేవాడట ఆయన. ఆ పాస్టర్ గారు అనేదట, ఏమైందయ్యా నీకు, పట్టిందే పట్టు అన్నట్టుగా, ఉడుం పట్టులాగా ఎప్పుడు ఒకటే పదం, పడింది పాస్మాల దసరా అన్నట్టు, ఇంకేం లేవా అని అంటే ఆయన అనేవాడట, ఈ రోజు నేను వెనుతిరగకూడదు అనేవాడట. ఈరోజు నేను వెనుతిరగకూడదు, ఈ రోజు నన్ను నేను జ్ఞాపకం చేసుకుంటున్న పాస్టర్ గారు, నే వెనుతిరగన్, నే వెనుకాడన్, నా ప్రాణం ఉన్నంత వరకు నా ప్రభువుని విడిచి నే వెనుతిరగన్ అని రోజు చెప్పుకునేవాడట, మాటి చెప్పుకునేవాడట. ఆయన వృద్ధాప్యం వచ్చింది. దాదాపు 72-73 సంవత్సరాల వయసులో చనిపోయే సందర్భం వచ్చింది. ఆ ముగింపులో పాస్టర్ గారిని పిలిచాడట, అయ్యా నా ప్రాణం పోద్దని నాకు తెలుస్తూ ఉంది, మీరు ఒక ప్రార్థన చేయండి అని. ప్రార్థన చేశారు పాస్టర్ గారు. ప్రభువా నీ చిత్తం మీద బ్రతికించు, లేకపోతే నీ రాజ్యంలో చేర్చుకో అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ముగింపులో ఆయన ఒక పలుకు పలికాడట. ఏంటంటే నే వెనుతిరగన్, నే వెనుకాడన్, నా ప్రాణం ఉన్నంత వరకు నా ప్రభువుని విడవన్ అన్నాడట. ప్రాణం వెళ్ళిపోయిందట. ఆ పాస్టర్ గారికి అప్పుడు ఆలోచన వచ్చింది. విశ్వాసికి 72 సంవత్సరాలు, పాస్టర్ గారు ఇంకా ముగింపులో ఉన్నాడు. అప్పుడు ఆయన పాట రాశాడు, నే వెనుతిరగన్, నే వెనుకాడన్. నా విశ్వాసి పలికిన మాట, ఇది చాలా ఆశ్చర్యం, నా విశ్వాసి పలికిన మాట నాకు హెచ్చరికగా ప్రోత్సాహకరంగా మారింది అని ఆ పాస్టర్ గారు అప్పుడు పాట రాశాడు. ఆయన స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ స్టోరీ విన్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. మన జీవితంలో వెలుగు సంబంధులుగా మన జీవితకాలం మన భక్తిని కొనసాగిస్తే మనము పొందబోయే మహిమ, మనం పొందబోయే పరలోకం, మనం పొందబోయే దీవెన, అది ఈ లోకమంతటి కంటే ఆశ్చర్యకరమైంది. స్తోత్రం కలుగును గాక. సరే, ఈ రీతికి ఇందులో మాటలు చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. ప్రతి మాట ఒక ప్రసంగమే. ఒక మాట 100 ప్రసంగాలు, 1000 ప్రసంగాలు అయితే బైబిల్లో. కానీ 6వ వచనంలో కొన్ని మాటలు చూడాలని ఆశపడుతున్నాను. 6వ వచనం, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందము. పైన కావున అనే మాట దేని కొరకు వచ్చింది? ఇదిగో చీకటి సంబంధాలకు నాశనం సిద్ధంగా ఉంది, భక్తులకు మహిమ సిద్ధంగా ఉంది. కాబట్టి కావున ఈ 2 విషయాలు జడ్జిమెంట్ చేయబడిన తర్వాత ఖచ్చితంగా బైబిల్లో ఉన్న మాట ఒక సున్నైనా ఒక పుల్లైనా తప్పిపోదు, ఖచ్చితంగా నెరవేరుతుంది. భక్తిహీనులకు, చీకటి సంబంధులకు నాశనం అనేది సిద్ధంగా ఉంది. రెండవది, భక్తులకు ఖచ్చితంగా దేవుని మహిమ, పరలోకం అనేది సిద్ధంగా ఉంది. కాబట్టి కావున మనం ఎలా ఉందాం అని అంటే 4 మాటలు చెప్పాడు అక్కడ 6వ వచనంలో. ఒకటి చూడండి, ఇతరులు. ఎవరన్నాడు ఇతరులని? ఇప్పటి వరకు చీకటి సంబంధులు. ఇతరుల్లాగా ఉండకూడదు మనము.
దైవ భక్తుల్లాగా ఉండాలి, వెలుగు సంబంధుల్లాగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఇతరులాగా ఉండకూడదు. ఇతరులు ఏం చేస్తారట? ఇతరుల వలె చదవండి. ఇది ఎందుకు నిద్రపోతున్నారు? ఏ నిద్ర చెప్పబడేది? ఇది ఆధ్యాత్మికమైనటువంటి నిద్ర. వారు ఎటువంటి నిద్రలోకి వెళ్ళిపోయారంటే, మాకేం కాదు, మేము చేస్తున్నది కూడా భక్తియే, మేము మెలకువగా ఉండి మత్తులము కాక యుందము. మెలకువగా ఉండి మనము భక్తులైనప్పటి నుండి భక్తి విషయంలో మెలకువ. భక్తులైనప్పటి నుండి ఇక్కడ నిద్రపోకుండా ఉందామంటే ఇక రాత్రి నిద్రపోవద్దు, అలసట నిద్రపోవద్దు అని చెప్పట్లే యేసయ్య. అలాంటి నిద్ర గురించి మాట్లాడట్లేదు. భక్తి విషయంలో నిద్రించడం అంటే ఇలా చెప్తాను. నిద్రపోయిన వాడు చూడండి ప్రాణంతో ఉంటాడు, కానీ వాడు ఏమి చేయగలడా? ప్రయాణం చేస్తాడా నిద్రపోయి? ఏమండి, ప్రయాణం చేసే బండిలో ఉంటే నిద్రలో ప్రయాణం చేస్తాడు, కానీ వాడు నిద్రపోయి వానంతలో వాడు ప్రయాణం చేస్తాడా? చేయలేడు. నిద్రపోయి పళ్ళు తోముతాడా? నిద్రపోయి పాట పాడతాడా? నిద్రపోయి అన్నం తింటాడా? నిద్రపోయి నాగల గట్ట దున్నగలడా? నిద్రపోయి పుస్తకం బట్టి చదవగలడా? అంటే ప్రాణంతో ఉంటాడు కానీ పనేమి చేయలేడు. భక్తిలో నిద్ర కూడా అలాంటిదే ప్రియులారా. క్రైస్తవులు కూడా చాలామంది నిద్రావస్థలో ఉంటారు. అంటే క్రైస్తవులు అనే పేరు ఉంటుంది వారికి, కానీ వారు నిద్రావస్థలో ఉంటారు. క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి ఏ పని వారు చేయలేరు. కారణం ఏంటంటే వారు భ్రమలో ఉంటారు. మేము యేసుప్రభువు నమ్ముకున్నాం, ఇంకా నో ప్రాబ్లం అనేటువంటి నిద్ర మత్తులోనికి వెళ్ళిపోతారు. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తున్నాడు మెలకువగా ఉండుడి. ఇది అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. హేబేలు కయ్యను ఇద్దరు కూడా బలర్పించారు. ఇద్దరు కూడా కానుకిచ్చారు. బలర్పించలే, కానుకిచ్చారు. కానుకిచ్చినప్పుడు దేవుడు హేబేలును అంగీకరించాడు కదా. మరి కయ్యను ఏం చేశాడు? చూడండి ఒకసారి. ఆదికాండం 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యనును. ఇది చూడండి ఇక్కడ ఎందుకు కారణం ఏంటి? ఇద్దరు కానుక తెచ్చారు కదా. అంటే ఒకడో స్పృహ ఆలోచించి దేవునికి ఇష్టమైన కానుక ఏది, దేవునికి ఏది ఇష్టం, నేను దేవునికి ఎలాంటి కానుక ఇవ్వాలి అని ఒకటి ఆలోచన. ఒకడేమో ఏదో ఒకటి ఇత్తపోలే. ఇప్పుడు నేను స్త్రీల పేర్లు చెప్పాలి కానీ 2-3 సార్లు చూశాను. వాళ్ళ గురించి వాళ్ళు చీర కొనేటప్పుడు ఆ ర్యాక్ మీద ఉన్న చీరలన్నీ కింద ఇప్పించి ఒకటి ఎదుగుతున్నారు, ఇది అని. ఎవరికన్నా ఈ పలానోళ్ళకి ఈ చీర పెడదాం కొందామని అంటే అటు ఇటుగా రీచే అంటున్నారు. దాన్ని విప్పి కూడా చూడట్లేదు. నా మాట అర్థమైందా? పురుషులు అర్థమైంది అంటారు, స్త్రీలు అర్థమైంది అంటలే. నేనే స్త్రీ అనుకోండి, కాసేపు ఎవరి మీద చెప్పాలంటే భయం నాకు. నేనే స్త్రీ, నా చీర నేను కొనుక్కునేటప్పుడు మాత్రం అక్కడ ఉన్న 50 చీరలు కింద వేపించి 3 గంటలు తిప్పి ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఒకసారి షాపుకు రాకూడదు అన్నంత చికాకు చేసి లాస్ట్కి కొంటే కొని, లేకపోతే అక్కడ బడేసి వస్తాను. నేనే స్త్రీని ప్రస్తుతానికి. నేను నా తోటి కోడలకో, నా ఆడబిడ్డకో, నా అత్తకో, నా మామకు పెట్టకూడదు. ఎవరికో చీర పెట్టాలనుకున్నా, అప్పుడు మాత్రం 3 నిమిషాలు కూడా పట్టట్లే. అటు ఈ చీర ఇవ్వండి కొద్దిగా, ఎవరికమ్మా ఇదంటే అలాంటి వాళ్ళకి తొందరగా అయిపోయింది, ఇది వాళ్ళకి ఇష్టమే. ఎంత తేడా, మామూలు తేడా కదా. ఆ తేడా చూసి నాకు మాడ వచ్చేస్తుంది ఇక్కడ. ఆ తేడాకి హీటెక్కి ఎటుకలు ఊడిపోతున్నాయి. మాడ అవుతుందంటే బట్టతలు అవుతుంది. స్టార్ట్ అయింది ఇక్కడ, చందమామ స్టార్ట్ అయింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలీషా ప్రవక్త కూడా బూడివాడట, బట్టతలాట. ఎంట్రుకలున్నా కూడా పోల్చుకోవడానికి బైబిల్లో భక్తులు ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. నాకేం బాధ లేదు, సగం కాదు, బాయిల్ ఎగ్ అనేది పేరు పెడుతున్నారు. ఉడకబెట్టిన కోడిగుడ్డు అట. ఏదైపోయినా నాకు బాధ ఏం లేదు. స్తోత్రం కలుగును గాక. సరే, ఇక్కడ విషయం ఏంటంటే, నాకు చీర కొనేటప్పుడు ఎంత ఇష్టంగా కొనుక్కుంటున్నాను, ఎదుటి వారి కొరకు కొనేటప్పుడు ఎంత నిర్లక్ష్యంగా కొంటున్నాను. ఇక్కడ హేబేలు కయ్యను కూడా దేవునికి కానుకలు తెచ్చారు. ఒకడేమో దేవునికి ఇష్టమైనది ఏది అంటే మెలకువ గురించి చెప్తున్నాను. మెలకువ, కానుకలు ఇచ్చుటలో మెలకువ, ప్రార్థనలో మెలకువ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో మెలకువ. ఇద్దరు కానుకలే ఇచ్చారు. కానీ ఒకసారి ఎబ్రీ పత్రిక చూడండి, ఇక్కడ ఏముందో.
ఇక్కడ దాని వివరణ రాయబడింది. 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి. చూసారు అక్కడ కానుకల్లో తేడా ఇక్కడ బయటపడింది. హేబేలు కయ్యీను కంటే శ్రేష్టమైనది ఇచ్చాడు. అంటే ఎవరు ఇప్పుడు స్పృహలో ఉన్నారు, ఎవరు మెలకువలో ఉన్నారు, ఎవరు జాగ్రత్తగా ఉన్నారు, ఎవరు అలర్ట్గా ఉన్నారు? ఏదో ఒకటి ఇస్తే పోలే అనేది ఒకడు, ఇవ్వాల్సిందే ఇవ్వాలి అనేది ఒకడు. నా మాటలు అర్థమవుతున్నాయా? నేను ఆత్మీయ జ్ఞానం గురించి మాట్లాడుతున్నా, ఓన్లీ డబ్బుల గురించే కాదు. డబ్బుల సంగతి కూడా అవసరమైందే బైబిల్లో, కానీ ఒక్క పాయింటే మాట్లాడట్లేదు. దయచేసి మా లయ్య గారు మీటింగ్ అయిపోయింది, కానుకలు మొదలు పెట్టడానికి అనుకోకండమ్మా, దయచేసి మీ దండం పెడతాను. ఏదో ఒకటి ఇస్తే పోలే, ఎంతో కొంత ఇస్తే పోలే. పంట పండింది 10వ పరకు ఇద్దాం దేవునికి, ఉద్యోగం చేసాం జీతం వచ్చింది 10వ పరకు ఇద్దాం దేవునికి, ఏమండి కోళ్ళు ఇంట్లో చాలా ఉన్నాయి 10వ పరకు ఇద్దాం దేవునికి, ఒక కోటినిద్దాం, ఒక గుడినిద్దాం అనేది ఒక టైప్ అయితే, నేను ఇక్కడ భవిష్యత్తు జీవితకాలం అంతా అలాగే ఉండాలని నేను పులిసింగ్ గారిని దీవిస్తున్నాను. వారికి ఉన్న నిర్ణయం జీవితకాలంలో మారకుండును గాక. ఎందుకో తెలుసా? చెప్తా వినండి. ఇప్పటి వరకు ఉన్న భక్తి నాకు నచ్చింది, అందుకే భవిష్యత్తు కూడా మారొద్దని దీవిస్తా ఉన్నా. మనకు చర్చి ప్లేస్ ఇచ్చారు, అది ప్లాట్ మధ్యలో అయింది. ట్యాంక్ వాటర్ దాని మీదకి వెళ్ళిపోతున్నాయి. మన ప్రక్కన ఇంకొకళ్ళు అన్నీళ్ళు ఉన్నది. మనం రేపు మీటింగ్ పెట్టుకొని బొచ్చిన బోళ్ళు కడిగితే నీళ్ళని వాళ్ళ మీదకి పోతాడు, గొడవ పెడతాడు అని దాని గురించి ఎలా ముగ్గుపోయాలి, స్థలం ఇచ్చాక నేను కాదని ఎలా అనాలని నేను ఆలోచిస్తున్నా. దేవుడు పులిసింగ్ గారిని ప్రేరేపించాడు. అక్కడ వారికి 30 గుంటల ప్లేస్ ఉంది. ఏమన్నారు తెలుసా? అయ్యా పాస్టర్ గారు, నన్ను ఈ 30 గుంటల స్థలంలో 13 గుంటలు మందిరానికి రాశాం, మీరు ఏ భాగంలో మందిరం కట్టినా నాకు సంతోషమే. ఎందుకంటే దేవునికి మంచి స్థలం ఇవ్వాలి, స్తోత్రం కలుగును గాక అని నేను అనలే. అన్నానయ్యా ఎప్పుడన్నా ఒకసారైనా? వారు నిర్ణయించుకున్నారు, అది స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు రాసేసినాం కనుక ఇది పోద్దులే, మిగతా మంచిదంతా మాకుంటుంది అనుకోలే. మంచి స్థలం ఏదుందో నువ్వు ప్రార్థన చేయి, నీ కంటికి నచ్చింది దేవుని మందిరం ఇక్కడ ఉంటే బాగుంటుంది అనుకున్న స్థలాన్ని నేను మందిరానికి ఇస్తాను. ఈ కాగితం మరిచి ఇంకో కాగితం రాసేస్తాను, కానీ దేవుని మందిరం మాత్రం ఇక్కడ మంచి స్థలంలో కట్టాలని ఇప్పటికి 10 సార్లు దాన్ని పరీక్షిస్తున్నాం మేము. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. హేబేలు చిన్నవాడు, కయ్యీను పెద్దవాడు వయసులో, కానీ ఆధ్యాత్మిక జ్ఞానంలో హేబేలు పెద్దవాడయ్యాడు. ఆత్మీయ విషయానికి వచ్చేసరికి హేబేలు పెద్దవాడయ్యాడు. హేబేలు ప్రశంసించబడ్డాడు, హేబేలు దీవించబడ్డాడు, హేబేలు ఆశీర్వదించబడ్డాడు, హేబేలు అతసాక్షిగా నిలబడ్డాడు. హేబేలు ఆది కాండం మొదలుకొని క్రొత్త నిబంధన వరకు ప్రపంచానికి సాక్షిగా రాయబడ్డాడు ఆయన. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. దేనికోసం అంటే ఆయనలో ఒక ఆధ్యాత్మిక చైతన్యం ఉంది, ఆయనలో ఒక స్పృహ ఉంది, ఆయనలో ఒక మెలకువ ఉంది, ఆయన ఒక అలర్ట్గా ఉన్నాడు. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మీరు క్రైస్తవులు, మీరు మెలకువగా ఉండండి. మీరు క్రైస్తవులు, మీరు చేసే భక్తిలో మెలకువగా ఉండండి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 41వ వచనంలో కదా అంటాడు యేసయ్య. అబ్బాయి కొన్ని మంచి రెడ్డి, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు. చాలు చాలు. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. అంటే శోధనలు గూర్చినటువంటి మెలకువ, శోధనలు గూర్చినటువంటి మెలకువ. ఏ రూట్లో వెళితే ఎలాంటి శోధన ఎదురవుద్దో, ఏ పనిలో వెళితే ఎలాంటి శోధన ఎదురవుద్దో, ఎలాంటి విషయాల్లో ఎలాంటి విషయాలు ఎదురవుతాయో. ఏమండి, ఇదొకసారి చెప్పాను. ఏసన్న గారి స్నేహితుడు అంటే ఒక ఆయన, గుంటూరు ఏసన్న గారి స్నేహితుడు రామకృష్ణ ఉంది ఆయన పేరు. ఆ రామకృష్ణకి నరసింహ అనే ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ నరసింహ కొత్తగా దేవుణ్ణి నమ్ముకున్నాడు. రామకృష్ణ కొంచెం సీనియర్. ఈ రామకృష్ణ ఆదివారం పూట అందరూ సెలవని ఈ టీచర్లు, గవర్నమెంట్ జాబర్స్ అంతా ఒక పేకాట క్లబ్ పెట్టుకున్నారు. అక్కడ గవర్నమెంట్ రూల్ ప్రకారం పేకాడవచ్చు, గవర్నమెంట్ రూల్ ప్రకారం డబ్బులు కట్టి పేకాడవచ్చు అన్నమాట. ఏమండి, ఇప్పుడు బెల్ట్ షాపులు మోస్తాడు, బ్రాంతి షాపులు మోస్తాడా? అక్కడ మీద అదే, ఇక్కడ మీది అదే. మరి ఇక్కడ ఎందుకు పట్టుకుంటున్నాడంటే గవర్నమెంట్కి నువ్వు పన్ను కట్టట్లేదు కనుక. పన్ను కడితే పని అయిపోద్ది అక్కడ. జోకి అన్నట్టే కదా, డబ్బులు కడితే దొంగతనం లేదు, డబ్బులు కడపోతే దొంగ అన్నాడు. సరే,
ఈ నరసింహ అనేవాడు పేకాట బాగా లాగుతుంది చెయ్యి. ఒక రోజున వెళ్ళాడట, వెళ్ళి ఆట ఆడుతున్నాడు. తర్వాత చూస్తే రాలే. ఏసన్న గారు గుర్తు చేశాడు. గుర్తు చేస్తే ఈ రామకృష్ణ అనేట ఆయన ఆ పేకాటను తీసుకొద్దాం ఆడికి పోయిండట. ఆడికి పోతే నరసింహ చాలా సీరియస్గా ఉన్నాడు ఆటలో. రారా పోదామనంటే డబ్బులు పెట్టిండ్రా, ఒక్కటే ఆట. ఇదివరకు రామకృష్ణ బాగా ఆడి ఉన్నాడు. అప్పుడు అన్నాడట, వీనికి బదులు నేను ఆడొచ్చానడట. ఎందుకు? ఒక్క ఆట ఆడితే విని ఎక్కడికి చర్చికి తీసుకుపోవచ్చు అని వానికి బదులు ఏం ఆడదాం అనుకున్నాడు. సీనియర్ విశ్వాసి జూనియర్ విశ్వాసికి బదులు పేక ఆడుతున్నాడు. ఆ పేకాట్లో పౌరుషం విరిగిపోయింది. నేను ఓడిపోతానా, ఏ రాయి కూర ఉండాలడట. ఇప్పుడు ఆడేదేవరు అసలు? జూనియర్ విశ్వాసి. ఆయన బదులు ఎవరు ఆడుతున్నారు? దాన్నే సింపుల్గా చెప్పాలంటే బుర్ర ఉందంట చూడు. మెలకువ ఉన్నట్ట, జ్ఞానం ఉన్నట్ట. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి. అంటే మీరు మెలకువగా ఉండకపోతే మీరు శోధనలో ప్రవేశిస్తారు. ఎక్కడెక్కడ శోధన పాయింట్లు ఉన్నాయి, అక్కడక్కడ టర్నింగ్ పాయింట్స్ మీద ఆ యారో మార్కేసి పెడతారు. అక్కడక్కడ స్పీడ్ బ్రేకుల దగ్గర కొన్ని బోర్డులు పెడతారు. అక్కడక్కడ బాగా యాక్సిడెంట్లు అయిన స్థలాల్లో అక్కడ ఏమైనా గుర్తులు పెడతా ఉంటారు. మీరు అలర్ట్గా ఉండండి. అక్కడక్కడ స్పీడ్ బ్రేకులు చిన్న గరగర లాడేటట్టు పెడుతున్నారు. ఎందుకు? ఆ వైబ్రేషన్కైనా నీకు ముందు ఏదో ప్రమాదం ఉంది, ముందు మంచిది లేదు, రోడ్డు బాగలేదు, లేకపోతే పబ్లిక్ ఎక్కువ తిరిగే స్థలము, స్కూల్ జోను, హాస్పిటల్ జోను, ఇది పోలీస్ స్టేషన్ జోను అని గుర్తించడానికి అక్కడక్కడ చిన్న స్పీడ్ బ్రేకులు ఎక్కువ వేసి గరగర లాడేటట్టు పెడుతున్నారు. దేవుడు ఈ రోజున కూడా అవే వైబ్రేషన్స్ మనకి ఇస్తున్నాడు, అలర్ట్ చేస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అర్థం కాని వాళ్ళకి ఒకరు రేపు రండి, మీకు మరలా పోత చేస్తాను. ఫ్రీగానే, రేపు కానుకోలేదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటుంది? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ వహించండి. ఎక్కడెక్కడ శోధనలు ఉన్నాయి? ఏ పాయింట్లో శోధనలు ఉన్నాయి? ఏలియా, గిల్గాలులో నీకేమి పని? శాంసన్, నీకు అక్కడేం పని? ఉండకూడని స్థలాలు. అపహాసకులు కూర్చుండు చోటకు పేతురు వెళ్ళాడు, అందుకే అపహాస్యం చేశాడు. సిలువను మోస్తున్న యేసుని వెంబడించాల్సిన పేతురు అపహాస్యం చేయబడ్డాడు. ఎందుకు? అపహాసకులు కూర్చుండు చోటన కూర్చున్నాడు ఆయన. మనము శోధింపబడేటువంటి పాయింట్స్ కొన్ని ఉంటాయి, శోధింపబడే స్థలాలు కొన్ని ఉంటాయి. మా చిన్న గురించి ఇంట్లో వాడని గొప్ప చెప్పడం కాదు, మా చిన్న గురించి ఒక మంచి సాక్ష్యం నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. మా అన్నయ్య బాగా త్రాగేవాడు, మామూలు కాదు. తాగి రోడ్డు పక్కన పడిపోతే భాగ్యనగర్ తండ్రి చంటి అని ఒకడు ఉండేది, ఆటో డ్రైవర్. మా చిన్న బండ్లు కూడా నడిపారు ఆటోలు కూడా. ఆటోలు వేసుకొని వస్తే మా వదిన, మా ఎలిషది నాకు 50 రూపాయలు కిరాయి ఇచ్చేది. అక్కడక్కడ అప్పుడప్పుడు రోడ్ల మీద పోతాను చూస్తూ ఉండేది అట. సంజీవరావు ఎక్కడ పడిపోయినాను మందేసి అంత తాగు నేర్చాడు. ఒకరోజు రాజన్న బలవంత పెట్టాడు నన్ను. ఏమనంటే, చిన్న ఏమన్నా కానీ ఇలా అన్న దాగే ఉండని, తాకుండా చెప్పులేదు, చేసులేదు, పోయి అన్నలు ఇట్లా ప్రార్థన పెట్టే పారా అన్నాడు నన్ను. నాకు నిజంగా నిజం చెప్తాను, దేవుని సందులో అబద్ధాలు చెప్పకూడదు. నాకు ఇలా ప్రార్థన పెట్టాలని ఆలోచన లేదు, చిన్న అడగలేదు, నాకు రాలే. మా రాజనే బలవంత పెట్టాడు నన్ను. పోదాం ప్రార్థన పెడదాం అన్నాడు. ఖాళీగా ఉన్నాగా పానిపోయినాం, ప్రార్థన పెట్టినాం. ప్రార్థన పెడితే మా చిన్న ప్రార్థన పెడతానని తెలిసి బయటికి పోయి వచ్చాడు. ఆయన నుంచి మందుబాటి తిరగలేసాడు, అయిపోయింది, బంద్ చేసాడు. స్తోత్రం కలుగును గాక. కానీ నాలుక లాగుతా ఉంది, ప్రింట్స్ ఆగట్లేదు. మైండ్ లాగుతా ఉంది, ప్రింట్స్ ఆగట్లేదు. మరి ఉంటారుగా తాగుబోతుల బ్యాచ్, వాళ్ళందరూ ఫోన్లు చేస్తున్నారు. ఏం చేయాలనుకున్నాడు? అప్పుడు ఒక కంజర కొనుక్కొచ్చుకున్నాడు, అప్పుడు ఒక డోలర్ కొనుక్కొచ్చుకున్నాడు, అప్పుడు ఒక తబలా కొనుక్కొచ్చుకున్నాడు. రోజు డ్యూటీకి పోయి రావటం, తలపైకి స్నానం చేయటం, ఇక వచ్చి రాని రాగాలు తీస్తా ఉంటే మా వదినకి తలనొప్పి పోయిందట. స్తోత్రం కలుగును కాక. తలనొప్పి రాలే, తలనొప్పి పోయిందట. స్తోత్రం కలుగును కాక. తలనొప్పి ఎంతసేపు ఉంటుంది? కొద్దిసేపే ఉంటుంది. గట్టిగా అరిసి మాట్లాడి నరాలు ఊపి సలబడి దెబ్బకి నొప్పి పోతే ఇక. స్తోత్రం. ఇక మామూలు రాగాలు కాదు, వాయిద్యం కాదు. ఎందుకని? రాగాలు రావు, వాయిద్యం రాదు. అసలు పాటకును సంగీతానికి సంబంధమే లేదు. పాటంతో ఏంటి? ఏం అర్థం కాకపోతే నేనేం చేయాలా? మీరు నాతో ఉన్నారా? జాగ్రత్తగా వింటున్నారా? పాదంతో ఏంటి? బయటికి వెళ్ళి మందు వేయొద్దు, ఆ స్నేహితుల జోలికి పోవద్దు, వారి చోటకి, వారి స్నేహానికి నేను పోవద్దు. నా టైం ఎలా గడవాలి? మరి ఖాళీ ఉంటే మైండ్ లాగేస్తుంది. మానిగా చూసిగా పాటల పుస్తకం పెట్టి ఈ తాగుడు మాత్రం పోయింది. స్తోత్రం చెప్పండి. మెలకువ ఏ విషయంలో?
ఎక్కడ శోధింపబడతామో, శోధన పాయింట్స్ ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ శోధన పాయింట్స్ ఉన్నాయి. శాంసన్ కన్నా తల్లిదండ్రులు చెప్పారు, ఫిలిస్తీయుల మార్గములోనికి నీవు వెళ్ళకూడదు. జాగ్రత్త వినండి, ఫిలిస్తీయుల మార్గమునకు నీవు వెళ్ళకూడదు. ఎందుకని? వారు నిన్ను పాపానికి రెచ్చగొడతారు. యెహోవాకు వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు దిగజారేటట్టు నిన్ను రెచ్చగొడతారు. ఆవేశానికి గురై నీ శరీరంలో బలం ఉంది, దేవుడు నిన్ను బలవంతుని చేశాడు. ఆవేశానికి గురై నువ్వు పాపంలో పడిపోతావు కొడక అని తల్లిదండ్రులు బుద్ధిపూర్వకంగా బుద్ధి మాటలు చెప్పారు. అప్పుడప్పుడు పిల్లలు కూడా చెప్తారు, పలానా ఇంటికి పోతున్నానా వాళ్ళు మంచోళ్ళు కాదు, పలానా ఇంటికి పోతున్నానా మంచోళ్ళు కాదు, బజార్లో వెళ్ళేటప్పుడు ఎడం చేతి పక్కన వెళ్ళానా, బండి స్పీడ్ తోలుతున్నానా. ఇవన్నీ శోధనా పాయింట్స్, శోధనా పాయింట్స్. ప్రభువారు స్పష్టంగా చెప్తున్నారు. మత్తయి సువార్త 26:41 మరలా చదవండి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన. క్రైస్తవులకు రాయబడిన మాట ఇది. క్రైస్తవులు కూడా అప్పుడప్పుడు తెలియక శోధనలో పడతా ఉంటారు, అప్పుడప్పుడు శోధనలో పడతా ఉంటారు, అప్పుడప్పుడు తెలియక అది అక్కడ ఇరకబడతాం అనుకోక. ఓ సేవకునికి శోధన పాయింట్ ఉంది, ఎక్కడో శోధింపబడి పడిపోయే ప్రమాదం ఉంది. ఓ విశ్వాసికి కూడా శోధింపబడే స్థలాలు ఉన్నాయి. జాగ్రత్త. ఎవరితో స్నేహం చేస్తే ప్రమాదం, ఎవరితో బంధుత్వం చేస్తే ప్రమాదం, ఎవరితో బిజినెస్ చేస్తే ప్రమాదం, ఎవరితో కలిపి వ్యవసాయం చేస్తే ప్రమాదం, ఎవరితో కలిసి ప్రయాణం చేస్తే ప్రమాదం. ఆలోచించుకోవాలి. నా మైండ్లో ఎవరు లేరు, వాక్యం మాత్రమే చెప్తున్నాను నేను. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ప్రియమైన సంగమా, మెలకువగా ఉండుడి. మొదట చూసాము కానుకల విషయంలో మెలకువ, దేవునికి ఇచ్చే విషయంలో మెలకువ. రెండవది చూస్తున్నాము, జీవితంలో ఎక్కడైనా ప్రమాదంలో చిక్కుకుంటావా, ఆర్థికంగా కానీ, ఆత్మీయంగా కానీ, స్నేహపరంగా కానీ, బంధుపరంగా కానీ ఎక్కడైనా నష్టపోతామా, ఒకసారి దాన్ని కూడా జాగ్రత్త వహించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త 13:34 ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి మెలకువగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి. ఇది కూడా చెప్పబడింది. అందులో రాయబడింది ఏంటంటే, చాప్టర్లో చెప్పాలంటే, మీకు అప్పగించబడిన పని విషయమై మెలకువగా ఉండండి. ఈ భూమి మీద ఉన్న మంచి పనులన్నీ దేవుడు సృష్టించినవే. ఈ భూమి మీద ఉన్న మంచి పనులన్నీ దేవుడు సృష్టించి, దేవుడు జ్ఞానం ఇచ్చి సృష్టించినవి. నాకున్న పరిచయం ఉంది, నేను సేవకుడిని పేరు పడ్డాను, సమర్పించుకున్నాను, చెప్పాను, పాస్టర్ అని చెప్పాను. నా పని విషయమైనటువంటి మెలకువ నాకు అవసరం. నా పనిలో నేను నిర్లక్ష్యంగా ఉంటే, నా పనిని నేను నిర్లక్ష్యం చేస్తే, ఏదో చేద్దామని అనుకుంటే, ఏదో చూద్దామని అనుకుంటే, ఏమండి మీకు తెలుసో తెలీదు, నేను వాక్య ధ్యానం విషయం ఎక్కువ సమయం పెడతాను. ఒక ప్రసంగం తయారు చేయడానికి ఎక్కువ సమయం పెడతాను. సత్యమైన వాక్యాన్ని బోధించాలి, సరైన వాక్యాన్ని బోధించాలి, అర్థమయ్యేటట్టు బోధించాలి, ప్రజలకు మంచి మార్గం నడిపించాలని బాగా నా కడుపుని ఆశ ఉంటుంది. నా పని విషయమే జాగ్రత్త. సంఘంలో దాదాపు మీరు నమ్ముతారు నమ్మరు, నాకు తెలుసు, సంఘంలో ఎవరన్నా ఒకవేళ ఆర్థికంగా గొప్పనుకున్నా, ఆత్మీయంగా గొప్పనుకున్నా, ఆ స్థాయి మొదలుకొని అస్సలు ప్రార్థన వ్యక్తిని కూడా నేను నిర్లక్ష్యం చేయను. ఏ కుటుంబాన్ని విడిచిపెట్టను, ఏ వ్యక్తిని విడిచిపెట్టను. ప్రతి ఒక్క వ్యక్తిని మళ్ళా దర్శిస్తూనే ఉంటాను, మళ్ళా ప్రార్థిస్తూనే ఉంటాను. కన్న తల్లి గావించినట్లు నా లోపల గావం పెట్టుకొని, తల్లి లాంటి గద్దింపు కలిగి గద్దిస్తూ, ప్రేమిస్తూ మళ్ళా సంఘాన్ని నడిపించడానికి నా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. దేవుడు నీకు ఏ పని ఇచ్చాడు? మనందరికీ స్వార్థని పని ఇచ్చాడు. రక్షణపడిన ప్రతి ఒక్కరు స్వార్థ చేయాల్సిన బాధ్యత ఉంది. రెండవది, నీ బ్రతుకు తెరువు పని నీకు ఇచ్చాడు. నీ పనిలో నువ్వు జాగ్రత్తగా ఉండు, మెలకువగా ఉండు. నీ పనిలో నువ్వు మెలకువగా ఉండు. ఒకసారి చాలాసార్లు చెప్పాను, ఒకసారి అది గుర్తొచ్చింది. నయాగరా జలపాతం లాంటి జలపాతంలో ఒక ఓడ అందులో పెట్టుకొని, ఆ ఓడ నీటికి కొట్టుకోకుండా దానికి తాడు కట్టి పైన బండ కట్టాడట. ఈ దాని నుండి అదని చాలా కాలంలో బాగా కాలువలు ఉంటాయి, చిన్న చిన్న పడవలు ఉంటాయి, 10 రూపాయలు పరిస్థితి దాటిస్తూ ఉంటారు. జస్ట్ ఈ చర్చి ధరలు ఉంటాయి, చిన్న చిన్న కాలువలు. వాటిని దాటించడానికి 10 రూపాయలు తీసుకొస్తారు, 20 రూపాయలు తీసుకొస్తారు. అది ఒక పెద్ద జలపాతం దగ్గర ఉందంట. గిరాకీలు లేవు సరిగా, మనోడు నిద్రపోయి పడుకున్నాడు. ఆ బండ, ఆ తాడు బండ మీద వేయబడి ఉందంట. ఆ పడుకున్నటువంటి ఆ పడవ గాలికి ఇటు ఊగుతుంది. ఆ ఊగుడికి తాడు కూడా కదులుతుంది, బండ మీద మంచిగా రాకినట్టుగా కదులుతుంది. రాకి ఆ తాడు రాసుకొని ఆ తాడు తెగిపోయింది. ఆ తాడు తెగిపోయి కూడా వెళ్ళిపోతున్నాడు. అయినా అతను మేలుకోవట్లేదు. నీళ్ళలో పోతూనే ఉంది, నీళ్ళలో కుదుపులే ప్రశాంతంగా వెళ్తుంది, నిద్రలోనే ఉన్నాడు. అది వెళ్ళి ఒక పెద్ద బండకు అలా తక్కువ ఆగిందంట. అయినా కూడా వెళ్ళిపోవట్లేదు. నిద్రావస్థలో ఉన్నాడు, సోమర్థంలో ఉన్నాడు, బతకలో ఉన్నాడు. తాను చేయాల్సింది డ్యూటీ, తాను జీతగాడు మాత్రమే, పని యజమాని కాదు. ఎవడు కిరాయి ఇచ్చినా రాకపోయినా, ఎవడు వస్తాడేమో కనిపెట్టుకుని ఉండాల్సిన వాడు. కానీ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఎంతటికీ తెలియపలేదు. అది ఆ బండను దాటి ఆ నీళ్ళ తాకిడికి మెల్లగా వెళ్ళింది. కొన్ని వందల ఫీట్లు ఉన్నటువంటి ఆ లోతు జలపాతంలో అది ఇలా తిరగబడినప్పుడు కానీ తెలియబడింది. అప్పుడు చూస్తే తనను తాను రక్షించుకునే పరిస్థితి లేదు. ఎక్కడ జరిగింది ఆ ప్రాణ నష్టం అంటే, వాడు మెలకువగా ఉండకపోవడంలోనే జరిగింది. ఆత్మీయ జీవితంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నా సేవ జీవితం కావచ్చు, నీ వ్యక్తిగత పని కావచ్చు. నీ వ్యక్తిగత పని యేసుప్రభువు ఒక ఉపమానం చెప్పారు. విత్తనాలు వచ్చిన ఉపమానంలో, విత్తనాలు విత్తించిన తర్వాత మనుషులు నిద్రించుండగా శత్రువు వచ్చి గురుగులు విత్తినట. అంటే శత్రువు రాకుండా కాపాడుకోవాల్సిన మెలకువ లేనందువలన అక్కడ గురుగులు విత్తబడ్డాయి. నీ పనిలో జాగ్రత్తగా ఉండు. సామెతలో రాయబడింది, ఒక తన పనిలో నిపుణత కలిగి గలవాడిని చూచితివా, వాడు సామాన్యుల ఎదుట కాదు రాజుల ఎదుటనే నిలుచును. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. డాక్టర్ గారు మెచ్చుకోవడం కాదు కానీ వరుస వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎంతమంది వచ్చినా మీరే వాక్యం చెప్పండి. ఎందుకు? నేను చాలాసార్లు అనుకుంటాను, ఎందుకు అంటే మనుషులకు ఏ దాని మీద ఆసక్తి ఉంటుందో దేవుడు దాన్ని ప్రసాదిస్తాడు. గుర్తుపెట్టుకోండి, నా మాట అర్థమైందా? మనుషులకు దేని మీద
బాగా ఆసక్తి ఉంటుందో దేవుడు దాన్ని ప్రసాదిస్తాడు మంచి విషయంలో. నాకు వాక్యం ధ్యానించాలి, వాక్యం నేర్చుకోవాలి, సత్యవాక్యాన్ని బోధించాలని బాగా ఆశ ఉంటుంది నాకు. కడుపు నిండా ఆశ, ఆకలిలాగా ఉంటుంది నాకు అది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా పనిలో నేను టాలెంట్ సంపాదించాలా, నా పనిలో నేను మెలకువగా ఉండాలా, నా పని విషయమైన జాగ్రత్త నాకు ఉండాలా. ఈ ట్యాబ్ డాక్టర్ గారు గిఫ్ట్ ఇచ్చారు. ఇది ఒకరు ఏమని తెలుసా, నేను ఛార్జింగ్ చూడక ఛార్జింగ్ తగ్గిపోయింది, మెసేజ్ ఉంది. మెసేజ్ చెప్తాను ఆన్ చెప్తే వెలుగుతుంది ఆరుతుంది, వెలుగుతుంది ఆరుతుంది. ఇన్ని రెఫరెన్స్లు మైండ్లో ఏడుంటాయి మరి. స్తోత్రం కలుగును గాక. అప్పుడు అనుకున్న నాకు వచ్చింది పెద్ద పరీక్ష ఇయ్యాలా అని నిలబడి తీరా మెసేజ్కి నిలబడ్డాకనే కదా ఆన్ చేసేది. ఆన్ చేస్తే వెలుగుతుంది ఆరిపోతుంది, వెలుగుతుంది ఆరిపోతుంది. ప్రార్థన చేసుకున్న ప్రభువా, నిన్నేనో ముచ్చున్న ట్యాబ్ను కాదు నాయన, ఈ సమయంలో నా కనుక వచ్చినారు గుర్తు రాకపోతే నా పరువు నిట్ట నిలువబోద్ది నాయన అని ఒక్క నిమిషంలో ప్రార్థన చేసుకుంటే మీరు నమ్మండి, వచ్చినాల సినిమా రీల్లా కనపడుతున్నాయండి. స్తోత్రం కలుగును గాక. వచ్చినాల సినిమా రీల్లా కనపడుతున్నాయి నాకు. తను ఆన్ చేయటం పక్కన పెట్టేశాను, నగరంలో జరిగింది అది. ఆన్ చేయటం పక్కన పెట్టేశాను, నిలబడి ప్రసంగం చేస్తున్నా. ఒకటి 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 ఆగట్లేదు, వచ్చేస్తున్నాయి అలాగే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా గురించి చెప్పాల్సింది ఏంటంటే, నేను బోధకుడిని కనుక బోధ విషయం చెప్తున్నా. నువ్వు ఏ పనిలో ఉన్నావు? కొంతమంది టైలరింగ్ చేస్తున్నారు, కొంతమంది టైలరింగ్ దానిలో నైపుణ్యత సంపాదించాలి. దానిలో నైపుణ్యత, ఫలానాళ్ళు కొడితే భలే ఉంటుందండి అనేటట్టు సంపాదించాలి. రాజన్న హైదరాబాద్లో ప్లే చేస్తున్నాడు, ఎక్కడెక్కడో ప్లే చేస్తున్నాడు. ఇన్ని రోజుల కష్టం. మరి రాజన్న కీబోర్డ్ నేర్చుకునేటప్పుడు కూడా మా వదినకి తలనొప్పిపోయిందట. స్తోత్రం కలుగును గాక. మా వదిన అనేది మా రాజన్న భార్య విజయ్ కుమార్ వదిన. తెల్లారు నిద్రపోయేటోడు కాదయ్యా, మమ్మల్ని కూడా నిద్రపోనిచ్చినోడు కాదు. నిద్రపోనిచ్చినోడు అంటే అడిగేటోడేం కాదు, కానీ కే 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 అంటా ఉంటే తలనొప్పిపోయేదట పాపం. స్తోత్రం కలుగును గాక. అర్థం కావట్లేదు చాలా మందికి ఎంత కష్టపడ్డాడో. నిన్న సడన్గా నేను రాసిన పాట లాస్ట్ పాడరుగా, చాలును చాలును నీ కృప నాకు చాలును, నువ్వు చేసిన మేలును నేను ఎలా మరవగలను అనే పాట. ఆ పాట పాడుతుంటే సడన్గా రాజనాయల ప్రోగ్రాంకి వెళ్ళి వచ్చాడు, టైం లేదు. అప్పటికప్పుడే మా సూజన్ నిన్న కూడా ఆ పాట చూస్తూ, మా మెరిసి సూజను కార్తీక్ అయితే దాన్ని ఇప్పటికి ఎన్నిసార్లు వింటున్నారు ఆ పాట. తిరగమరగ మాటికి మళ్ళదే పెడుతున్నారు. మా మెరిసి కంఠస్థం చేసింది. ఏంది డాడ్ అసలు ఇంత అద్భుతంగా ఉంది సాంగ్. సూజన్ అంటుంది, ఏంది డాడ్ అసలు అట్లా ఎట్లా రాసావు, ఎన్ని రోజులు పట్టింది? నిన్నెవరు అడుగుతున్నారు, ఎన్ని రోజులు పట్టింది అయ్యారు? నువ్వేనా? నిన్ను అడిగారు ఎన్ని రోజులు పట్టింది పాటలాడు. ఆ త్రివేణి అడుగుతుంది, ఎన్ని రోజులు రాసినవి అయ్యారు? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను డాక్టర్ గారు అంటున్నాడు, ఆ డాక్టర్ గారిని ఇంకా దేవుడు కోట్లలో దీవించును గాక. ఆమె చెప్పండి, కోట్ల రూపాయలు ఇచ్చి దీవించును గాక. పాట రికార్డు చేసేద్దాం గారు అంటున్నాడు. ఇళ్ళ రికార్డు కాదు నాన్న, స్టూడియోలో. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. దేవుడు మందిరం కొరకు, సేవ కొరకు, అయ్యగారి కొరకు మిమ్మల్ని అందరినీ దీవించాలి. మరి ముఖ్యంగా దీవించే మనసు, పెట్టే మనసు ఉన్న వాళ్ళందరినీ దీవించాలని కోరుకుంటా నేను. పెట్టని వాళ్ళ డబ్బు నీకుంటే నాకేంది, లేకపోతే నాకేం చెప్పు. మరి నీకు పెట్టే మనసు లేదు, నీకుంటే నాకేంది, లేకపోతే నాకేంది. ఏమ్మా వెళ్దాం త్వరగా. ఎక్కడ? మార్కు 13:34 మళ్ళా చదవండి. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి, ఆ మనుషుడు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ దాసులు ఎవరో కాదు, నేను, మీరు, సంఘంలో ప్రతి ఒక్కరు, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ. ప్రతి వానికి వాని పని. ఏమండి నీకు పని నియమించాడు తెలుసా? రాజేష్ పని లేదు అని బాధపడ్డాడు. చాలు, మేము కూడా బాధపడ్డాం, ప్రార్థన చేసాం, పని చెయ్యమని కూడా చెప్పాం. ఇష్టపడ్డాడు, దేవుని మాట విన్నాడు, సేవకుని మాట విన్నాడు, కష్టపడ్డాడు. ఆడ తిరిగి వాళ్ళు రిక్వెస్ట్ చేసి, వాళ్ళ అన్న ముందు జాబ్లో ఉన్నాడు, ఆయన రిక్వెస్ట్, అందరి ప్రార్థన. రాజేష్కి ఒక జాబ్ వచ్చింది. ఇప్పుడు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆ జాబ్ని ఏం చేయాలి అంటే, రాజేష్ నేను చెప్తున్నాను, నేను అందరికీ 100 కొరకు ఇదే. ఆ జాబ్ని ఏం చేయాలంటే చాలా కేర్ఫుల్గా, మెలకువగా, జాగ్రత్తగా, పనితనంగా, మంచితనంగా, ఇంట్రెస్ట్గా, నాయకుడు మెచ్చుకునే రీతిగా పని చేయాలి. స్తోత్రం కలుగును గాక. ఎవరు ఏ పని కలిగి ఉన్నారో, మిషన్ కుట్టే దగ్గర నుంచి వచ్చాం మనం. మిషన్ కుట్టే వాళ్ళు ఉన్నారు, టాలెంట్ సంపాదించాడు దాంట్లో. రోజు ఇంకా మీరు నేను ఇంతే అంటే నువ్వు అంతే, నేను ఇంతే అంటే అంతేగా, అంతే కదా. ఇప్పుడు రాజా కీబోర్డు పెట్టి మ్యూజిక్ పెడుతున్నాడు, పక్కన కొడుతున్నాడు, ఇప్పుడు లర్నింగ్ నేర్చుకుంటున్నాడు. ఇక నేను కొట్టింది ఏదో ఇంతే అంటే ఏమైంది, అదంతే, ఈ జీవితకాలం అంతే ఉంటుంది. లేదు దీంట్లో ఒక టాలెంట్ ఉంది, దీంట్లో సంపాదించాలి, దీంట్లో నైపుణ్యత సంపాదించాలి, ఏ రీతిగా బాగా పనిచేసిన వారు పడుతున్నారు, అది నేను కొట్టాలనేటువంటి పట్టుదల ఉంటే ప్రభు సహాయం చేస్తాడు. చెప్పండి స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ పనిలో టాలెంట్ సంపాదించు. నేను అలా సంపాదించినా, ఇంకా సంపాదిస్తున్నా. నిలుడు అదో ముందు పెట్టుకొని నేను బాగు చేసేవాడిని. ఎవరు లేరు ప్రజలు, ఒక్కరే ప్రసంగం చేస్తాను.
ప్రియుల సరే కూర్చో అయ్యా కూర్చో ఎవరు లేరు నాకు నేనే అర్థం ముందు మధ్యలో మరి ఇలాంటి వస్తాయి కదా సరే కూర్చో ఓ అయ్యా చూడు ఆ స్తోత్రం నాయన లేలుగా చెప్పు ప్రియులారా అది ఎవరు లేరు ఒకనే నిజం. ఒకసారి సైకిల్ వేసుకొని కైకరావు నుండి ఆ చేపులో నుండి కైకరావు వెళ్తాను కూడా చెప్పినట్టు గుర్తుంది. ఆ ఏవు కార్యం ఎక్కడో మొదలు పెడతాడు బోధ ఇటో తిప్పి మొత్తం ఏం చేస్తాడు ఆ బోధ అర్థం కాకపోయింది మాకు. అసలు బైబిల్ చదవకుండా అడిగి సేవకు నేను బైబిల్ అంతా అర్థమై బైబిల్లో పాస్ గారు ఉంటాడు ఆయన విలువ ఉంటుంది గౌరవం ఉంటుంది దెబ్బలు ఉంటాయి కాబట్టి ఏం తెలవకుండా పోయినా కదా సేవకి అని చెప్పి నేనేం చేసేది ఆ సైకిల్ ఎక్కి ఈ ఒక్కని 5 కిలోమీటర్లు ఈ ఊరికి ఆ ఊరికి నేను ట్రైనింగ్ సెంటర్ పోను సేవా సెంటర్కి 5 కిలోమీటర్లు వెళ్తా కట్టి చేయి పక్కన పెట్టి అలసకుండా పాస్ చేసుకుంటే వెళ్తా ఉండేది. జగ్గయ్య జీవితంలో చూసినట్లయితే ప్రియులారా అనుకుంటూ పోతాడు. నా పక్కన ఇంత దూరం సైకిల్ పడతాడు. వీరికి ఏమైంది అనుకుంటేవా నా ఎంబడి ముందు పట్టానికి పట్ట నాతో నీ వస్తా ఉన్నాడు. మేడి చెట్టు అంటే నున్నగుంటది ఎవడు పక్కన మేడి చెట్టు ఏంది చెక్క అయ్యింది వీడు ఎవడు వీనికి ఏమైందిరా ఇన్ని కేకలేస్తున్నాడు. స్తోత్రం కలుగును కాక స్తోత్రం కలుగును కాక. తీర కైకల చెట్టు దగ్గరకు వచ్చిన అక్కడ కొద్దిగా ముందుకు వచ్చి ఆపోయి అన్నాడు నీకు పిచ్చా అన్నాడు. నేను షాక్ పోయినా దేనికన్నా సైకిల్ మీద ఏం మాట్లాడుతున్నాను నేను ప్రసంగం చేసుకుంటున్నాయా అన్న స్తోత్రం చెప్పండి ఏంటది ప్రసంగం వేరుకుంటున్నా. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాదు. ఇది ఒంటరిగా కేకలేయడం 900 పుస్తకాలు ఒక్కొక్క పేరు పుస్తకం పేరు రాసి కొని 900 పుస్తకాలు తెలుగు చదివిన ఇదివరకు ఇప్పుడు చదివిన కాక ఈ మాట ఇప్పుడు ఒక 10 సంవత్సరాల కిందనే చెప్పిన నేను. 10 సంవత్సరాల క్రితంలో 900 పుస్తకాలు బైబిల్ మీద కామెంటరీలు బైబిల్ మీద వ్యాఖ్యానాలు బైబిల్ మీద నిఘంటువులు బైబిల్ మీద అర్థాలు 900 తెలుగు పుస్తకాలు చదివాను. దేనికి కాపీ పేస్ట్ చేయొచ్చు ప్రసంగం ఎందుకు చెప్పొచ్చు. అది కాదు కావాల్సింది నైపుణ్యత కావాలి. ప్రతి దానిలో పట్టు సాధించాలి. నువ్వు కలిగి ఉన్న ఏ వ్యవసాయం కలిగి ఉన్నావు వ్యవసాయం పట్టుదలతో మేము రోషంగా చేసిన వ్యవసాయం. మా టైంలో ఎవరు కూడా 40 బస్తాలు ఒడ్లు పండించలేదు. అప్పుడు 8 బస్తాలు 9 బస్తాలు 12 బస్తాలు పండితే ఎక్కువ. మాకంటే ముందు మా పెద్దనే చేశాడు అబద్ధవాడు. మా పెద్ద నీళ్ళు చేస్తున్న టైంలోనే మేము కూడా వ్యవసాయం వచ్చి రాజనే నేను గట్టిగా చేసాం కసిబంది చేసాం పోరాటంగా పని చేసాం. ఎప్పుడు నీళ్ళు పెట్టాలి కంటి కనుపాపలా కాపాడుకుంటున్నాం. ఎకరానికి 40 బస్తాలు పండించిన మిత్రం అప్పుడు మా వయసు 15-16 సంవత్సరాలే. నీవు కలిగి ఉన్న పనిలో రోషంగా నమ్మకంగా యథార్థంగా పరిశుద్ధంగా ప్రభు మెచ్చే రీతిగా పనిచేయి. దేవుడు నీకు పని అప్పగించాడు. స్తోత్రం కలుగును గాక స్తోత్రం కలుగును గాక స్తోత్రం కలుగును గాక స్తోత్రం కలుగును గాక. మరొక మాట చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. భక్తిలో లేకుండా ఏవో ఆశలు చూపించి స్తోత్రం కలుగును గాక స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. చూడండి నిపరమైన బుద్ధి గలవారై మెలకువ మన బుద్ధిలో మెలకువ. బుద్ధి అంటే జ్ఞానం కూడా మన ఆలోచనలో కూడా మెలకువ లేకపోతే అపవాది ఏం చేస్తాడట మెనుకు గర్తించడానికి వస్తున్నాడు. బెదరగొట్టి పారిపెట్టాడు మింగేయడానికి. అబ్బాయిని మింగేశాడుగా సాతాను. అయిపోయా జీవితం క్లోజ్. ముందు చెప్పుకున్నాం చీకటి సంబంధిగా మారిపోయాడు. కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా మెలకువగా ఉండు అంటున్నాడు. ఎందుకు మెలకువ? ఏ విషయంలో మెలకువ అంటే మన పని విషయంలో మెలకువ, ప్రార్థన విషయంలో మెలకువ, ఏమండి కానుకల విషయంలో మెలకువగానే ఉన్నామా? నిద్రావస్థలో ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇంకొక మాట చెప్పిన మాటలు ముగిస్తాను. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండు. కృతజ్ఞత యందు మెలకువగా ఉండు. కృతజ్ఞత యందు మెలకువగా ఉండు. కృతజ్ఞత లేకపోతే ఏమవుతుంది అంటే చూడండి మెలిమెలికి ఏం జరుగుతుందో. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. మరియు వారు దేవునిని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించను లేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైపోయారు. యూజ్లెస్ ఫెలోస్ అయిపోతారు లాస్ట్కి. కృతజ్ఞత మనలో రాకపోతే లేకపోతే మేలు చేస్తున్న దేవునికి అద్భుతాలు చేస్తున్న దేవునికి రక్షిస్తున్న దేవునికి మనం కృతజ్ఞత కలిగి బ్రతకకపోతే అది ఆత్మీయ నష్టానికి దారితీస్తుంది. ఒక 4 మాటలు విన్నాం. దేవునికి ఇచ్చే విషయంలో మెలకువ. మొదటి అదే చూసాం కదా, స్తోత్రం కలుగును గాక. రెండవది ఎక్కడెక్కడ శోధింపబడుతున్నాం, ఏ విషయంలో శోధింపబడుతున్నాం, ఎక్కడ పడిపోయే ప్రమాదం ఉంది అక్కడ జాగ్రత్తగా ఉండాలి అనే మెలకువ చూసాం. స్తోత్రం కలుగును గాక. మూడవది మనకిచ్చిన పని ఎవరి చేతికి పని ఇచ్చాడో ఆ పనిలో నమ్మకంగా ఉండండి, రోషంగా ఉండండి, పౌరుషంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, పట్టుదలగా ఉండండి. దీవించబడతాం, దేవుడు మెచ్చుతాడు. 4వది ఏం చూసాము? బుద్ధి విషయమై జాగ్రత్తగా ఉండాలి. 5వది కృతజ్ఞత విషయమై జాగ్రత్తగా ఉండాలి. మోకరించి ప్రభు పాద సన్నిధిని ప్రార్థన చేసుకుందాం. క్రైస్తవ జీవితంలో ఉండవలసిన మెలకువలు ప్రార్థన చేసుకుందాం. మోకరించాలి.